హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్. ఈరోజు మనకి ఇంకో కొత్తగా అయితే వచ్చేసిందండి. మీకు ఈ వీడియో పెట్టడం లేట్ అయిపోయింది, వచ్చి మొన్న అవుతుందండి. గేదె అయితే అమ్మినం కూడా దీని కాస్ట్ వచ్చేసి 1,05,000 పడిందండి. దీన్ని అమ్మటం కూడా 1,05,000కు అమ్మేశాము. మీకు కూడా నచ్చితే దీన్ని లైక్ చేయండి ప్లీజ్. అలాగే మళ్ళీ వర్షం ఫుల్గా పడుతుందండి. అలాగే గేదెలు కొనటం కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. మా ఊరి పక్కన ఒక వాగు ఉందండి. ఆ వాగు అసలు పోనివ్వట్లేదు. అందుకోసమని వీడియోలు కొంచెం లేట్ అవుతున్నాయి. కొనుక్కు రావడం కూడా వెళ్ళడానికి వీలు కావట్లేదు. అలాగే మేము వర్షం కారణంగానే కొనట్లేదండి. అందుకని మీకు వీడియోలు పెట్టడం కొంచెం లేట్ అయిపోతుంది. ఎవరు ఏమనుకోకండి. మీరు గేదెల కాస్ట్ చెప్పమన్నారు కాబట్టి నేను చెప్పేశానండి. 1,05,000కి అమ్మేశాము. ఇది వచ్చిన రోజే తెల్లారి వెళ్ళిపోయిందండి. ఎంపటినే బేరగాళ్ళు వచ్చి కొన్నారు. అందుకోసమని ఇది అమ్మేశాము. ఇంకా ఒక గేదె అయితే అలాగే ఉందండి, ఆ బాహుబలి గేదె. దాని కాస్ట్ కూడా మీకు పెట్టాను. 1,00,000 రూపాయలకి అయితే ఇస్తాము ఫైనలీ. అలాగే కాకపోతే అది కొంచెం ఆగుతుందండి. అందుకోసమనే ఎవరు కొంచెం కొనలేకపోతున్నారు. ఎందుకంటే అందరికీ పాడి కావాలి, పాలు కావాలని కొనుక్కుంటారు కదా. అది కొంచెం ఆగుతుందని కొంచెం ఆలోచిస్తున్నారు. అందుకోసమని మేము అట్లా ఉంచాము. మేమైతే మేపుతామండి. మేము 1 నెల ఆగేదైనా మేపుతాము, 2 నెలలు ఆగేదైనా మంచిది అనిపిస్తే మాత్రం మంచిగా మేపుకుంటాము. అలాగే ఈ వాటితో పాటు ఈ తొందరగా ఈనే గేదెలు ఒక వారంలో, 10 రోజుల్లో, 15 రోజుల్లో ఈనే గేదెలు అయితే కొనుక్కొచ్చుకుంటామండి. అలాగే కొంచెం ఇవ్వాలే వర్షం ఆగిపోయిందండి. ఈ వినాయక చవితి వల్ల 2 రోజులైతే బాగా వర్షాలు పడ్డాయి. మీకు ఈ వీడియో అయితే వర్షం పడక తలికి తీసిన వీడియో అండి. అందుకోసమని చూపిస్తున్నాను. ఈ గేదె కొన్నాక ఫుల్ వర్షము. అలాగే ఇంకొక గేదె అయితే కొనుక్కొచ్చాము ఆ ఊరి దగ్గరలోనే. అదైతే వేరే వాళ్ళు అక్కడ కూడా చూసారంట. అందుకే నచ్చిందని మా దగ్గరకు వచ్చి మరి తీసుకొని వెళ్ళిపోయారండి. 1,000 రూపాయలు ఇస్తామండి, మాకు ఇవ్వండి, మేము తెలిసిన గేదని వచ్చాము, మేము వచ్చేసరికి మీరు కొన్నారు, అందుకనే మేము 1,000 రూపాయలు ఇస్తాము, మాకు ఇవ్వండి అన్నారండి. మేము మేపుకుంటామంటే అది అంపటినే వెళ్ళిపోయిందండి. ఆ రోజు వీడియో తీయలేదు. నేనైతే నైట్ వచ్చింది, అది నైటే వెళ్ళిపోయింది. అందుకోసమని వీడియో తీయలేదు. అలాగే రోజైతే మా మావయ్య గారు గేదెలు కొనడానికైతే రైతుల దగ్గరికి వెళ్ళారండి. కొంచెం వెళ్ళటానికి వీలుగా ఉంది, అందుకోసమే వెళ్ళారు. అలాగే 2 గేదెలు అయితే కొనుక్కొచ్చారు. ఒకటి ఈన్ గేదె, అలాగే ఒకటి సూడి గేదె. అవి 2 కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.